అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. మేషరాశి జాతకులారా, మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. రాబోయే 3 రోజులలో జూలై 2, 3, 4 తేదీలలో మీ తలరాతను మార్చే ఒక అద్భుతం జరగనుంది. మీ జీవితం ఊహించని విధానంగా ఒక గొప్ప మలుపు తిరుగుతుంది. మీ ఇంటిలో చోటు చేసుకోబోయే ఆ అద్భుతమైన మార్పులను చూసి మీ కళ్ళను మీరే నమ్మలేరు. ఎందుకు అంటే, మీ కంటికి కనిపించకుండా, మీకు ఏమాత్రం తెలియకుండా అత్యంత రహస్యంగా ఒక దివ్యశక్తి మీ జీవితాన్ని, మీ తలరాతను శాసించబోతుంది. ఆ శక్తి యొక్క ప్రభావంతో మీ జీవితంలో ఎన్నాళ్ళుగా పేరుకుపోయిన సమస్యలన్నీ కూడా పటాపంచలు కానున్నాయి. మీ భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది. ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం కేవలం మీ మెదడుకు మాత్రమే కాదు, మీ గుండెకు బలంగా తాకుతుంది. మీ ఆత్మను మేలుకొల్పుతుంది. మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసి మిమ్మల్ని విజయపదంలో నడిపించే ఒక దివ్యమైన మార్గాన్ని మీకు చూపించబోతుంది. అందుకే ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా వదిలివేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడే మేము ఏమి చెప్తున్నామో తెలుసుకున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పుల యొక్క స్వరూపం ఏంటో మీకు సంపూర్ణంగా స్పష్టంగా అర్థమవుతుంది. మీ ఇంటికి వచ్చే ఆ దైవశక్తి ఏంటి? మీరు ప్రతిరోజు, ముఖ్యంగా గాఢ నిద్రలో మిగిలిపోయిన రాత్రిపూట ఒక దైవం అత్యంత రహస్యంగా, నిశ్శబ్దంగా మీ ఇంటికి వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరో? మిమ్మల్ని ఎన్నో లక్షల ఇల్లు ఉండగా ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? మీకు కనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తమ కర్ణ కటాక్షలను వర్షిస్తూనే ఉంది. కానీ దానిని మీరు గ్రహించలేక ఒక సమస్యకు మీరే కారణమవుతూ మానసికంగా, శారీరకంగా ఎంతో నలిగిపోతున్నారని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడిన ప్రతి కష్టానికి, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది. ఆ నిజం తెలిసిన మరుక్షణం, అయ్యో, ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల్లో పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు. మీ కష్టాలకు కారణం గ్రహాలు కాదని, మీ తలరాత కాదని, ఆ దైవాన్ని గుర్తించకపోవడమే అసలైన సమస్య అని మీకు బోధపడుతుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడనేవాడు లేడని, ఉంటే గనక ఇంత పక్షపాతంగా వ్యవహరించాడని, మా మీద మీకెందుకు పగపట్టాడని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడు మీకే తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. మేషరాశి వారి స్వభావం, బలాలు, బలహీనత జ్యోతిష శాస్త్రంలో 12 రాశులలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకత స్థానం ఉంది, ఒక విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఇక మేషరాశి వారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, మీరు పుట్టుకతోటే నాయకత్వ లక్షణాలు కలిగిన వారు. అంటే ఈ రాశ్యాధిపతి కుజుడి ప్రభావం వలన మీలో ధైర్యం, పట్టుదల, శక్తి సామర్థ్యాలు మిగతా వారి కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. కొండంత కష్టాన్నైనా సరే ఎదుర్కొనే గుండె ధైర్యం మీ సొంతం. మీకు తెలివితేటలు చాలా చాలా ఎక్కువ. ఏ విషయాన్నైనా సరే ఇట్టే గ్రహించగల శక్తి మీకుంది. అయితే ఒక్కోసారి మీ అగ్నిపర్వతం లాంటి కోపం మిమ్మల్ని అనవసరమైన ఇబ్బందులకి నెడుతుంది. కానీ మీ కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా కరిగిపోతుంది. మీ మనసు చిన్న పిల్లల మనసులాగా స్వచ్ఛమైనది, వెన్న లాంటిది. కల్మషం లేని ప్రేమ పంచడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి 10 సార్లు బాగా ఆలోచించి తీసుకుంటారు. తొందరపాటు నిర్ణయాల వల్ల కలిగే తీవ్రమైన నష్టాలు మీకు బాగా తెలుసు. అందుకే మీ నిర్ణయాలు చాలా వరకు కూడా విజయవంతం అవుతాయి. మీ సూటి అయిన మాట తీరుతో, నిజాయితీతో కూడిన ప్రవర్తనతో అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు. చూడడానికి చాలా ప్రశాంతంగా, గంభీరంగా కనిపించిన మీ లోపల ఒక గొప్ప సంకల్ప బలం, ఒక అగ్ని పర్వతం దాగి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మొండితనం మీది. బయటకు ఎప్పుడు నవ్వుతూ ధైర్యంగా కనిపించినా లోపల ఎంతో బాధను, లెక్కలేనన్ని బాధ్యతలను ఒక బండరాయిలో మోస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొని పెరిగారు. కుటుంబ బాధ్యతలను చాలా చిన్న వయసులో నుంచే మీ భుజాలపైన వేసుకున్నారు. మీ జీవితంలో మీరు ఎవరికి అన్యాయం చేయాలని ఆలోచన కూడా చేయరు. మీ పనిని మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ముందుకు సాగిపోతారు. దైవానుగ్రహం మీపై ఎందుకు? ఇప్పుడు ఈ రాబోయే 3 రోజులు జూలై 2, 3, 4 తేదీలలో మీ రాశ్యాధిపతి అయిన కుజుడు అత్యంత బలపడడం వల్ల మీకు అదృష్టం తలుపు తట్టబోతుంది. మీరు ఏ పని ప్రారంభించినా అందులో విజయం సాధిస్తారు. దైవానుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండడం వల్ల
మీరు వేసే ప్రతి అడుగులోనూ మీకు మంచి జరుగుతుంది, శుభమే కలుగుతుంది. ఇంతకాలం మీరు చింతించిన ప్రతి చెమట చుక్కకు, మీరు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు ఇప్పుడు సరైన ప్రతిఫలం లభించబోతుంది. అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఈ మేషరాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అంతగా ఉండడానికి అసలైన కారణం ఏంటంటే, వీళ్ళు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు. మేషము అంటే మేక ఎంత అమాయకంగా, ఎంతో తెలివిగా, ఎంతో మొండిగా ఉంటుందో అలాగే ఈ రాశి వారు కూడా చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళలో అమాయకత్వం, మంచితనం, మొండితనం, కోపము ఇలా అన్ని రకాల లక్షణాలు కలిసి ఉంటాయి. వీరు చాలా ప్రేమతో కలిగి ఉంటారు. వీరు ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. అలాగే గుడ్డిగా నమ్ముతారు. వీరికి ఎవరినైనా సరే సహాయం చేయాలనే తపన, అటువంటి మనస్తత్వం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వీరికి లేకపోయినా సరే ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయి ఒకరికి సహాయం చేయాలనే గొప్ప మనస్తత్వం వీరికి ఉంటుంది. ఒకవేళ వీరికి తినడానికి లేకపోయినా చేతిలో ఒక ముద్ద అన్నమే ఉన్నా ఆ ఒక్క ముద్దలోని సగం ముద్దను ఆకలితో ఉన్న వారికి పెట్టేటువంటి ఉదార స్వభావం వీరిలో ఉన్న ఈ మానవత్వం, ఈ మంచితనం వల్ల వీరి మీద దైవానుగ్రహం, దైవాశీస్సులు అనేటివి చాలా పుష్కలంగా ఉంటాయి. వీరి జీవితంలో చాలా కష్టాలు పడినటువంటి మనుషులు మేక పగలంతా కూడా అడవుల్లోని తిరిగి కష్టపడి తన ఆహారాన్ని తాను ఎలాగైతే సంపాదించుకుంటుందో అలాగే ఈ మేషరాశి వారు కూడా పగలంతా కష్టపడి తమ శక్తి మేరకు కష్టపడి సంపాదించుకున్నటువంటి ప్రతి రూపాయిని కూడా సొంతంగా గౌరవంగా వాడుకుంటారు. కానీ పాపం ఈ మేషరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయండి. నిజానికి కష్టాలు లేని మనుషులంటూ ఈ భూమి మీద ఎవరు ఉండరు. అలాగే ఈ మేషరాశి వ్యక్తులకు కూడా కష్టాలు అనేటివి చాలా చాలా ఉంటాయి. ఎన్నో రకాలుగా వీరు కింద పడి దెబ్బలు తిని మళ్ళీ పైకి లేచినటువంటి తీరులు. వీరికి ఈ దారుణమైన పరిస్థితులు రావడానికి కారణం వారి మంచితనమే. వారి చుట్టూ ఉన్న స్వార్థపరులైన మనుషులే. ఈ మేషరాశి వారు తమ జీవితంలోని పాఠ్యపుస్తకాల ద్వారా నేర్చుకున్నటువంటి పాఠాల కన్నా కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పినటువంటి కఠినమైన గుణపాఠాలే ఎక్కువగా మీ బాధలకు అసలు కారణం, పరిష్కారం. మీ గుండె వెన్నెలాంటిది, చాలా సున్నితమైనది. అందుకే చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది. చిన్న వయసు నుంచే డబ్బుకు సంబంధించినటువంటి తీవ్రమైన ఇబ్బందులు కానివ్వండి, పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి, కొన్నైతే మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు కానివ్వండి, వారు చేసినటువంటి ఘోరమైన అవమానాలు కానివ్వండి, మీ గుండెకు బలంగా సూర్యులలాగా తగులుతున్నాయి. ఎంతగా అంటే నలుగురులు తలెత్తుకోలేనంత పరిస్థితి ఏర్పడింది. ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా ఒక గదిలో కూర్చొని నాకెవరు లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఒకరు కూడా లేరు అని తీవ్రంగా మదనపడతారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుంది. నాకే ఎందుకిని కష్టాలు, నేను ఏ పాపం చేశాను, నేవరికి ఏం అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకం. కానీ మీకు తెలియకుండానే మీ ప్రతి కష్టాన్ని కూడా గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే, మీ చుట్టూలోనే తిరుగుతుంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు కైలాసవాసుడైన మహాశివుడు. అవును, శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే, ఆ లయకారుడే మీ మీద తన సంపూర్ణ కర్ణ కటాక్షాలను చూపిస్తున్నాడు. మీరు ఎన్నిసార్లు ఆయనను నిందించినా ఆయన మిమ్మల్ని ప్రేమతో క్షమించి తన బిడ్డలుగా చూసుకుంటున్నారు. మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న సహనానికి, మీలో ఉన్నటువంటి మానవత్వానికి, మీ నిజాయితీకి, మీ ధర్మానికి ఆ త్రినేత్రుడు, ఆ మహాదేవుడు మెచ్చాడు. అందుకే తన దివ్యమైన శక్తిని ఒక అభేద్యమైన రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో ప్రమాదాలు, ప్రాణాంతకమైన ఘటనలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చొని మీ గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎదుర్కోబోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, ఘోరమైన అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా ఎవరికి తెలియకుండా బయటపడేశాడు. ఏదేంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కూస్తో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా నెమ్మదిగా పురోగతిగా అనిపిస్తుంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుడి కృపా కటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడు తన నిజ రూపంలోనే మనకు ముందుకు రాదు, మనతో మాట్లాడదు. నాలాంటి వారి మాటల రూపంలోనూ లేదా
ఏదో ఒక శుభ సంకేత రూపంలోనూ, ఒక మంచి ఆలోచన రూపంలోనూ తన ఉనికిని, తన ఆశీస్సులను తెలియజేస్తుంది. శివయ్య అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి? మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోవాలంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా ఆరాధించడం ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో, ఆనందంతో నిండిపోయి ఉంటుంది కదూ. ఎందుకంటే మేషరాశి వారికి కష్టాలను, నష్టాలను ఇచ్చే శని భగవానుని శాంతింపచేయగల ఏకైక శక్తి ఆ మహాశివుడికి మాత్రమే ఉంటుంది. మేషరాశి వారు సహజంగానే పుట్టుకతో శివభక్తులై ఉంటారు. లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం, వారి నిజాయితీ శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తున్నాడు. మీరు కావాలి అంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం, ఒక ప్రశాంత వాతావరణం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. గుడిలో గంటల శబ్దం వినిపించడం కానీ, కర్పూర వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. అది ఏది మీ భ్రమ కాదు, మీ ఊహలు కాదు. సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో, మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవే స్పష్టమైన బలమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, లక్షలు ఖర్చు పెట్టే యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి లేదా శివలింగానికి నమస్కరించుకొని ఓం నమః శివాయ అనే శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు అయినా జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు, ప్రతికూల ఆలోచనలు తొలగిపోయి ఒక తెలియని ధైర్యం, అపారమైన ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, లేదా శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో స్వచ్ఛమైన నీరు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక బిల్వ పత్రమైనా సరే భక్తితో సమర్పించి, నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను, మీ కోరికలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టానికి ఆయన తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా సరే, ఏ దారి కనిపించని స్థితిలో ఉన్నప్పుడు ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలో ఉంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు కళ్ళ ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. కులదేవత ఆరాధన ప్రాముఖ్యత. అలాగే మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే, ఇకపోతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ కుటుంబ పెద్దవారికి అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. కులదేవతలకు అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. ఆ రోజున వారి శక్తి రెట్టింపు అవుతుంది. కాబట్టి ప్రతి అమావాస్యకి ఒక్కొక్క రకమైన నైవేద్యం చొప్పున వరుసగా 11 అమావాస్యలకు మీరు ఖచ్చితంగా కూడా మీ కులదేవతకు నైవేద్యం సమర్పించారంటే మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి మీకు ఏం అవసరమో ఆ కులదేవత తెలుసుకొని మీకు ప్రసాదిస్తుంది. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో వాక్యాలలో భక్తితో తెలియజేయండి. మరి ఆ శక్తి ఉత్తేజితమవుతుంది. కులదేవత అనేది మన వంశానికి మూల స్తంభం లాంటిది. వారిని మర్చిపోతే మనం వేర్లో లేని చెట్టులాగా బలహీనపడిపోతాం. విజయపదంలోని మీ ప్రయాణం. కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండానే హాని చేయాలనుకునే దుష్ట శక్తులు మీ మీద ప్రయోగించే చేతపడులు మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి చెడు ప్రయత్నాలన్నీ కూడా బుడిదల పోసిన పన్నీరై వారికి 1000 రెట్లు అధికంగా తిరుగుతాయి. మీరు ఏ పని చేసినా కూడా అందులోనే మీకు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా దొరుకుతాయి. ఆర్థికంగా ఉన్న ఇబ్బందులను తొలగిపోయి మీ చేతిలో ధనం ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పూర్తిగా తగ్గిపోతాయి. అన్నిటికంటే కూడా ముఖ్యంగా మీకు అమూల్యమైన, ఎంతో విలువైన
మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధాలు, అపార్థాలు తొలగిపోయి అందరూ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా, ఐకమత్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయమవుతుంది. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఏని పనుల్లో తలమురుగలై ఉన్నా సరే, ఈ 2 చిన్న పనులను మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుడిని మీ మనసులో నింపుకొని ప్రతి పనిని కూడా ప్రార్థించండి. ప్రతిరోజు ఓం నమః శివాయ అని జపించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈ 2 శక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించే రథ సారథులు. ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితంలో ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి మీరే ఆనందపడతారు. అయ్యో, ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన ఆ మహాదైవానికి మేమేమి చేయలేకపోయామే అని బాధపడతారు. కానీ ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. ఆ మహాదేవుడు మీ పాపాలను, మీ కర్మ ఫలాలను, మీ జాతక దోషాలను అన్నింటినీ కూడా తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా కూడా భక్తితో, నమ్మకంతో, స్వచ్ఛమైన మనసుతో ఆయనను శరణు వేడుకోవడమే. మీ జీవితంలో పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీకు తీరుగా అనేది ఉండదు. మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తారు. కాబట్టి మహాశివుడితో పాటుగా మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వలన కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు, దరిద్రాలు కూడా పటాపంచలైపోతాయి. మీ ఇల్లు ఆనంద నిలయంగా మారుతుంది. అర్థమైంది కదండి? మేషరాశి వారి జీవితంలో జరగబోతున్న అసలు సిసలైన అద్భుతం ఏంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీ మనసును తాకితే, మీకు నచ్చితే దయచేసి ఒక చిన్న లైక్ చేసి మీ మద్దతును తెలియజేయండి. మీరు ఇచ్చే ఆ ఒక లైక్ వలన ఈ సమాచారం మరికొంతమంది మీలాంటి మేషరాశి మిత్రులకు చేరుతుంది. వారు కూడా ఈ అద్భుతమైన నిజాన్ని తెలుసుకొని నిరాశ, నిస్పృహల నుంచి బయటపడి వారి జీవితాన్ని మార్చుకోవడానికి మీరు ఒక కారణమవుతారు. ఒకరికి మంచి చేయడం వల్ల తనకు అంతకు మించిన మంచి జరుగుతుంది అనడంలోని దైవ నియమం. కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి మీ మంచి మనసును, ఉదార స్వభావాన్ని దాచుకోండి. లైక్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఆ మహాశివుడి, మీ కులదేవత యొక్క పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ అద్భుతమైన మార్పుల కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? మీ జీవితంలో ఈ దివ్య శక్తులు ఎలా పనిచేస్తాయని మీరు భావిస్తున్నారు? ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.